Hey guys, what's up? Welcome to the review of the movie భర్త మహాశైలకు విజ్ఞప్తి యాక్టెడ్ బై మన రవితేజ గారు. సో రివ్యూలో వెళ్ళక ముందు ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ ఇప్పటిదాకా రాజా సాబ్ అని మన శంకర ప్రసాద్ గారు మూవీ రివ్యూస్ వచ్చేసాయి, చూడకుంటే పోయి ఇంకా ఛానల్లో ఉంటాయి, చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీకు వచ్చేసి అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ కూడా దొరికేస్తుంది. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నాది రివ్యూ అడిగితే ఇంకా అంటే మూవీ ఎలా నింది బ్రో అంటే ఇట్స్ ఏ గుడ్ గైస్, ఓకే అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో మరీ సూపర్ ఉంది నేను చెప్పను కానీ ఓకే అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. సో ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇంద్రబ్బా కూర్చోబెడతారా లేదా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి కొంచెం ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. కొంచెం ఇది కానీ అంతా జోక్స్ కానీ అన్నీ కూడా కామెడీ కానీ అంతా పండింది మంచిగా. సో అందులో వచ్చేసి ఫస్ట్లో కూడా మన రవితేజ గారు ట్రై చేశారు కామెడీకి, బట్ అది వర్కౌట్ కాలే. ఇంకా దాని తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా అది వర్కౌట్ అయింది. సిచ్యువేషన్ కూడా బాగా తగ్గినట్టుగానే ఉండింది. సో నాకంటూ ఇట్స్ ఎ గుడ్ మూవీ అన్న ఫీలింగ్ అయితే కలిగింది లాస్ట్కి. సో నా రేటింగ్ అడిగితే 4/5 అయితే నేనైతే ఇస్తాను. సో గది గేస్ మొత్తానికి ఇంకా దీన్ని బట్టి మీరు పోవాలన్నా లేదని డిసైడ్ అయిపోండి. అండ్ ఇప్పుడు డీప్ రివ్యూ మన సుకృత్లకి ఇస్తారు, కానీ దానికన్నా ముందు మన గోపాల్ రెడ్డితో తన ఒపీనియన్ తెలుసుకుందాం. హాయ్ గాయస్, ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ సినిమా చూశాను, బాగుంది. కాకపోతే కొంచెము అసలు కాన్సెప్ట్ ఏంది తెలుసా? కాన్సెప్ట్ అంటే ఏం లేదు, మామూలుగా పెళ్ళైన తర్వాత భార్య కాకుండా ఇంకొకరితో రిలేషన్ పెట్టుకుంటాడు రవితేజ. దాన్ని లాస్ట్లో వాళ్ళిద్దరిని ఎలా కన్విన్స్ చేస్తాడు అనేది మెయిన్ పాయింట్. అంటే అక్కడికి మేనేజ్ చేస్తూ వస్తుంటాడు. తర్వాత లాస్ట్కు వాళ్ళిద్దరూ కలిసి ఆన్సర్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తాడు, ఎలా వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంటుంది అనేది చెప్తాడు అనమాట. లాస్ట్కి ఇలా చెప్తాడు, ఎవరు ఇట్లా చేసుకోవద్దండి, ఎవరు ఇట్లా పెళ్ళైన తర్వాత భార్యతో తప్ప ఇంకెవరితో పెట్టుకోవద్దండి అన్నంత రీతిలో ఒక మెసేజ్ అయితే బాగా ఇచ్చాడండి. ఆ మెసేజ్ మాత్రం అందరికీ పంపించేదా చూశారనమాట. బాగుంది. నా రేటింగ్ వచ్చేసి 3.8/5. థ్యాంక్ యూ గోపాల్. డీప్ రివ్యూ కోసం నేను వచ్చాను. సో భర్త మహాశైలకు విజ్ఞప్తి ఈ మూవీ చూసి రావడం జరిగింది. నేను గోపాలు, రిజ్వాను, ఇబ్రాహిం లేడు, కొంచెం పన్నుండి వాడు ఇంటికి వెళ్ళినాడు. సో తొందరలోనే ఆయనతో కూడా ఒక అప్డేట్స్ని మీతో అందిస్తాను ఏదైనా టాపిక్ గురించి. దాని తర్వాత భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇంకా సింపుల్ బేసిక్ ప్లాట్ వచ్చేస్తే ట్రైలర్లో టీజర్లో అన్నీ చూపించినట్టే ఒక్క భార్యతో ఒక గర్ల్ ఫ్రెండ్తో ఎలా ఇరుక్కున్నారు, పెళ్ళైన తర్వాత ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయవచ్చా, ఆ రిలేషన్షిప్ నుంచి ఎలా బయటపడ్డాడు, ఇదే మన మూవీలో ఉన్న ఒక సింపుల్ లైన్. చాలా మూవీస్లో చూశారు, వెంకటేష్ది ఇంట్లో ఇల్లాలు, ఒంటింట్లో ప్రియురాలు, దాని తర్వాత ఇంకా పాత మూవీస్ అయినా ఇద్దరు పెళ్ళాల, ముద్దుల పోలీసు, దాని తర్వాత అల్లరి మొగుడు, గోపాల్కి చాలా బాగుంది అల్లరి మొగుడు. దాని తర్వాత మోహన్ బాబుది ఇంకో పాట వచ్చింది కదా, అదే ఆడో రకం కాదు, ఇది అల్లుడు, మా అల్లుడు ఏదో మూవీ ఉంది, అదే అల్లుడు గారు కాదు, మూవీ కరెక్ట్గా గుర్తు రావట్లేదు. యా. సో ఆ మూవీలో చూసినంత మీ అన్ని లైనే మీరు చాలా సింపుల్, నన్ను ఎంటర్టైన్ చేయండి అని మైండ్లో పెట్టుకొని మూవీకి వెళ్ళండి. ఇన్ఫ్యాక్ట్ ఒక కాషన్, చిన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకుండా వెళ్ళండి. నాకు ఎలా అనిపించిందిరా మూవీ అంటే ఇట్ వాజ్ ఓకేష్ గుడ్. అంటే రవితేజ మూవీస్లో లాస్ట్ ప్రీవియస్ మూవీస్ ఏదైతే ఉందో దానికన్నా ఇది బెటర్ మూవీనే. లాస్ట్ మాస్ జాతరలో ఒక ఫ్యాన్గా నేను రివ్యూ ఇచ్చాను, దాని తర్వాత ఒక నార్మల్ ఆడియన్గా రివ్యూ ఇచ్చాను. దీంట్లో ఒక సెటిల్డ్ పర్సన్గా నేను నీకు రివ్యూ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే రవితేజలో అంత సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి. సో ఆయన తరపు నుంచి మనకి ఎంత కామెడీ కావాలో అంత కామెడీ ఉంది. బట్ చాలా సీన్స్లో పేలినాయి, ఆ కామెడీ చాలా బాగా పేలినాయి. ఇంత పాత ఇది లాస్ట్ ప్రీవియస్ మూవీస్లో ఇలాంటి కామెడీ కానీ ఇలాంటి సీన్స్ కానీ ఆయన ఎంగేజింగ్ చెయ్యదలుచుకోలేదు, ఎందుకంటే అలాంటి సీన్స్ ఆయనకు పడలేదు కాబట్టి. సో ఇంకా ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా చాలా బాగా ఎంగేజింగ్గా తీసుకొని వెళ్తున్నారు. సో
ఒక్కటేమంటే ఫస్ట్ 15 to 20 మినిట్స్ మనము ఆ కాస్త అట్లు ఇట్లు తిరుగుతాము, ఏమ్రా మళ్ళా తేడా కొడుతుందా అని. లేదు, దాని తర్వాత మూవీ పుంజుకొని ఒక ఇంటర్వెల్కి మంచిగా ఒక సాంగ్తో ఎండ్ అవుతుంది. అంటే సాంగ్ అంటే ఏడు కొండల వాడని ఒక సాంగ్ వస్తుంది, దాంతో ఎండ్ అవుతుంది. సో మంచిగా నవ్వుకున్నాం. దాని తర్వాత సెకండ్ హాఫ్ కూడా అలానే మంచి హైతో స్టార్ట్ అయ్యి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అని పడుతూ లేస్తూ దాని తర్వాత క్లైమాక్స్ ఏదైతే ఉందో అది అంత కన్విన్సింగ్గా లేదని నా అభిప్రాయం. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో కన్విన్సింగ్ ఇంకొంచెం బాగా గ్రిప్పింగ్గా రాసుంటే కొంచెం మనం ఆ ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యి ఇంకొంచెం మూవీ రిజల్ట్ ఇంకొంచెం వేరేలాగా వచ్చి ఉండేది నా ఒపీనియన్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్తో తెలియచేయండి. పాజిటివ్ వచ్చేస్తే రవితేజ యాక్టింగ్, బీమ్స్ మ్యూజిక్, ఆ ఇద్దరు హీరోయిన్స్ల యాక్టింగ్ చాలా బాగా మెప్పించారు. ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు సునీల్ గారు, సత్య గారు, వెన్నెల కిషోర్ గారు. వాళ్ళు పండించిన కామెడీ ఏదైతే ఉందో మూవీలో చాలా బాగా పేలింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్లు వాళ్ళకి ఇచ్చిన రోల్లో చాలా బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్స్ వచ్చేస్తే సెకండ్ హాఫ్లో కొద్దిగా అలా పడుతూ లేస్తూ వెళ్ళిన మూవీ, దాని తర్వాత పూర్ క్లైమాక్స్, ఇంకా ఒక 2 అన్నెసెసరీ క్యారెక్టర్స్ వచ్చి వెళ్ళిపోతుంది. దాని అవసరం లేకుండా ఉండింటే ఇంకొంచెం మూవీ కొంచెం రేసీగా వెళ్ళిపోయి ఒక మంచి కన్క్లూషన్ పడి మనశంకర వరప్రసాద్ తర్వాత ఇదే సెకండ్ ఆప్షన్ అయిండేది ఆడియన్స్కి. సో హోప్ ఇది బ్రేక్ ఈవెన్ అవ్వాలని కోరుకుంటున్నాను. పెద్ద బ్లాక్ బస్టర్ అది ఇది కాకుండా మన రవితేజ ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ ఒక హిట్ అయితే చాలు అనే కోరుకుందాం. సో నా తరపు నుంచి రేటింగ్ అంతా ఏమి ఉండదు. ఒక్కసారి ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని కూడా చూడండి. ఇంకా వచ్చే నెక్స్ట్ నారి నడుము మురైరి, దాని తర్వాత అనగనగా ఒక రాజు, ఆ మూవీని కూడా చూడండి. ఎందుకంటే సంక్రాంతి పండగ అందరూ ఇళ్లలోనే ఉంటారు, హాలిడేస్ ఉంటుంది. బాగా చూసి ఎంజాయ్ చేయండి, మన సినిమాని పెంచండి, ఆదరించండి. ఓకేనా? అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మన వెబ్సైట్ అఫీషియల్ ఛానల్ తరఫు నుంచి. సో ఇవాల్టి మా రివ్యూ ఇంతే గైస్. ఇంకా నెక్స్ట్ క్రికెట్ అప్డేట్స్ వస్తుంది, దానికి మన రిజ్వాన్ ఖాన్ రెడీ అయిపోయినాడు. సో కొద్ది కుబ్బాలుగా కాకుండా ఒక స్మాల్ మినీ మీల్స్ లాగా మీకు అప్డేట్ అందించబోతున్నాడు. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి, కొద్ది గంటలోనే అప్లోడ్ చేస్తాము. సో మా ఈ చిన్నపిల్లల ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ విప్స్ అఫీషియల్ ఛానల్, దాన్ని కూడా ఫాలో కొట్టండి. మా అప్డేట్స్ కూడా దాంట్లో కూడా అప్డేట్ అవుతున్నాయి. సో ఇవాళ వీడియోలో ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్ for loving. Take care. Love you all. Bye.